శ్రీ గాన గంధర్వుడు సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర కళాభిమానులను ఘంటసాల అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆయన 102వ జయంతి సందర్భంగా ఆ నేపథ్య గాయకుడి సంగీత దర్శకుడి జీవిత ప్రస్థానంపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న విలువైన సమగ్ర సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. నేపథ్య గాయకుడిగా సంగీత దర్శకుడిగా ఆయన అందించిన సుమధుర గీతాలు ఈనాటికి తెలుగునాట మార్మోగుతూనే ఉన్నాయి. ఆయన మాటలు అక్షర సత్యాలు, ఆయన పాటలు సుమధుర గీతాలు. ఆయన ఎవరో కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు. కలియుగ భగవద్గీతకు ప్రాణం పోసిన గాన గాంధర్వుడాయన. 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా చౌటపల్లిలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారాయన. ఊరూరా తిరుగుతూ దేవాలయాల్లోనూ ఉత్సవాల్లోనూ పాటలు పాడుతూ పొట్టపోసుకునే తండ్రి వెంట తిరుగుతూ తండ్రి పాటలకు నృత్యం చేసేవారు ఆయన. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తండ్రి కోరిక మేర సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం వెళ్ళిన ఆయన అనేక కష్టాలు అనుభవించి అంచెలంచెలుగా గాన గంధర్వునిగా ఎదిగారు. అవి స్వాతంత్రోద్యమ రోజులు. దేశభక్తిని ప్రబోధించే పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తున్న ఘంటసాలను అరెస్ట్ చేశారు. 18 నెలల పాటు కారాగారం తర్వాత విడుదలై బయటకొచ్చాడాయన. పరిస్థితి షరామామూలే అయినా ఘంటసాల కుదురుగా ఉండాలని ఆయన తల్లి బంధువుల అమ్మాయి సావిత్రితో వివాహం జరిపించారు. దాంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. అదృష్టవశాత్తు అదే సమయంలో దూరపు బంధువు సముద్రాలతో పరిచయం ఏర్పడింది. ఘంటసాలలోని గంధర్వుని అందరికంటే ముందుగా పసిగట్టింది సముద్రాల వారే. ఆయన అప్పటికే సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆయన సలహా మీద ఘంటసాల మద్రాసు చేరారు. విజయవారి పాతాళ భైరవిలో అటు సంగీత దర్శకుడిగా ఇటు గాయకుడిగా విజయ కేతనం ఎగరేశారు. పైగా నట సామ్రాట్ నటరత్నలకు ఆయనే నేపథ్య గాయకునిగా ఉండటం వల్ల ఇక ఘంటసాల వెనుతిరిగి చూడలేదు. ఒక విధంగా వారిద్దరూ తెలుగు సినిమాకు 2 కళ్ళైతే ఘంటసాల గొంతయ్యారు. వారికి దేవదాసు, మల్లీశ్వర్లు చలనచిత్ర సామ్రాజ్యాన్ని పంచిస్తే ఆ 2 సామ్రాజ్యాల్లోనూ ఘంటసాలదే కీలక పాత్ర అవటం విశేషం. చిత్రరంగంలో పోల్చి చూడటం మామూలే. ఘంటసాలను అసలు పోల్చాలంటే రఫీ స్థాయి గాయకుడే ఉండాలనుకోవాలి. కానీ పోల్చాలంటే సమానమైన అంశాలుండాలి. ఘంటసాల కర్ణాటక సంగీతంలోనూ రఫీ హిందుస్థానీ సంగీతంలోనూ ఉద్దండులే. అయినా రఫీ సంగీత దర్శకుడు కాదు. కానీ ఘంటసాల, సుబ్బరామన్, పెండియాల, రాజేశ్వరరావు, సువర్ల, కెవి మహదేవన్ లాంటి సంగీత దర్శకులు ఏలుతున్నప్పుడు వారిలో ఒకనిగా ఘంటసాల గుర్తింపు పొందారు. 1974 ఫిబ్రవరి 11న కన్నుమూయడానికి 5 సంవత్సరాల ముందు నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. కంఠం బరువుగా వినవచ్చేది. అయితే అది విషాద గీతాలకు బాగానే సరిపోయేది. లలితమైన పాటలకు ఆయన సరిపోరనే కొంతమంది అభిప్రాయానికి కారణం ఆయన అనారోగ్యం కానీ ఆయన కాదు. ఆయనది కంచుకంఠం. గాంభీర్యం ఎంతైనా అయినా తగ్గించుకొని మృదువైన పాటలు ఎన్నో పాడాడాయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత. అందరినీ బాబు, నాన్న అని పలకరించే గొప్ప వ్యక్తి ఆయన. భక్తి తత్పరతకు ఆయన గానం మారుపేరు. నమో వెంకటేశ అంటూ అందరికీ వెంకటేశ్వరుని దగ్గర చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధానంలో కచేరీ చేసింది అలనాడు అన్నమయ్య అయితే ఆ తర్వాత స్థానం ఘంటసాల వెంకటేశ్వరరావుకే దక్కింది. భగవద్గీత పాడటం పూర్తయ్యాక ఇంకా సినిమా పాటలు పాడకూడదనుకుని కాషాయ వస్త్రాలు ధరిస్తూ అతి కష్టం మీద భగవద్గీత రికార్డింగ్ పూర్తి చేశారు ఆయన. కానీ రికార్డు విడుదల నాటికి ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ భగవద్గీత ఎప్పటికీ ఏనాటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గీత ఉన్నంతకాలం ఘంటసాల భగవద్గీత ఉంటుంది. ఘంటసాల వారి గొంతు అననుసరణీయం, అద్భుతం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, పెళ్లి చేసి చూడు లాంటి ఎన్నో చిత్రాలు కేవలం సంగీత దర్శకుడిగా తిరుగులేని స్థానం సంపాదించి పెట్టాయి. ఇక లవకుశతో ఆయన విశ్వరూపమే చూశారు జనం. రహస్యం సంగీత స్రష్టల మన్ననలు అందుకోవటం మరో విశేషం. అలా అటు గాయకునిగా ఇటు సంగీత దర్శకునిగా 3 దశాబ్దాల పాటు స్వైర విహారమే చేశారు ఘంటసాల. ఘంటసాల గ్రాఫ్ ఎవరూ అందుకోలేనిది. 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి 10,000 పాటలకు మించి పాడిన వ్యక్తి మరొకరున్నారా అన్నది ఒక పెద్ద ప్రశ్నే. ఘంటసాల ఒక బ్రాండ్.
ఘంటసాల ఒక ట్రెండ్ సెట్టర్, ఘంటసాల ఒక గాన గంధర్వ లెజెండ్.